నమస్తే అండి రామారావు గారు. మనం కరెంట్ అఫైర్స్ తో పాటు పాత సినిమాల గురించి కూడా తెలుసుకుంటూ ఉంటాము. సో రకరకాల డౌట్లు వస్తూ ఉంటాయి నాకైతే సినిమాలు చూసినప్పుడు అసలు ఏం జరిగింది ఏంటి అంటే కొన్ని భిన్న మాటలు ఇవన్నీ కలబోలిసి మిమ్మల్ని అడుగుతూ ఉంటాం. కాబట్టి అప్పట్లో నాగేశ్వరరావు గారు, బి సరోజ్ గారు మంచి అంటే రొమాంటిక్ పెయిర్ అనుకోవచ్చు. ఎప్పటికీ చిటపట చినుకులు అంటే వీళ్ళిద్దరే గుర్తొస్తుంటారు. బాధపడింది అని అంటే ఇప్పటికీ చాలా మంది అదే పాటను పాడుకుంటూ ఉంటారు. ఏంటి అప్పట్లో వీళ్ళిద్దరి మధ్య ఉన్న అంత అనుబంధం ఏంటి ఆ కథ? అంటే ఇక్కడ వీళ్ళిద్దరి మధ్య ఈ అమ్మాయి గడుస్తనంగా ఉండేది బి సరోజ గారు. గడుస్తనంగా ఉండేదని చెప్పేసి ఆ సినిమాలో అక్కడ ఒక మంచి రొమాంటిక్ సాంగ్ ఆత్రేయ గారు రాసిన రొమాంటిక్ సాంగ్ మాట. అది మధుసూదన్ రావు గారి డైరెక్షను. విపరీతమైనటువంటి పేరు వచ్చేసింది ఎక్కడ చూసినా ఆ చిటపట చినుకులు పడుతూ ఉంటే అని. అయితే నిజానికి ఇక్కడ నాగేశ్వరరావు గారు, బి సరోజ మధ్య మాటల వరకే సంబంధం. కానీ ఎందుకంటే తమిళ్లో ఒక ఆర్టిస్ట్ ఉండేవాడు ఎంజి రామచంద్రన్. అంటే పెద్ద హీరో కదా, సూపర్ హీరో ఆయన. ఎంజి రామచంద్రన్ అంటే చాలా పెద్ద యాక్టర్ అన్నమాట. మనకి ఎన్టీ రామారావు గారి లాగా, శివాజీ గణేషన్ అంటే మనకి నాగేశ్వరరావు గారి లాగా. అప్పుడు ఈ నాగేశ్వరరావు గారి తాలూకు వల్లో పడిపోయి సావిత్రి గారు ఎంజి రామచంద్రన్కి డేట్స్ ఇచ్చేవారు కాదు. అదే కోపం ఆయనకి. లేకపోతే ఆవిడ నాదుకునేవారు. కానీ ఆవిడ చాలా మొండి మనిషి సావిత్రి గారు. తనకి ఇష్టం లేదంటే ఆ మహారాజు ఏనుగు మీద వచ్చినా సరే చీపురు గట్టతో కొడుతుంది. ఇష్టం ఉన్నట్టయితే చీపురు గట్ట పట్టుకొని పైకైనా దుడ్డుకు వచ్చిన వాడినా సరే బెడ్రూమ్లో తీసుకెళ్తుంది అంటది ఆవిడ. నేనన్న మాటలు కాదు. అలాంటి మొండి మనస్తత్వం సావిత్రి గారిది. తనకి ఇష్టమైతేనే మాట్లాడుతుంది, లేకపోతే మాట్లాడదు. అలాగే డేట్స్ కూడా ఇష్టమైతే డేట్స్ ఇస్తుంది. లేకపోతే అవతల హీరో ఎంత పెద్ద హీరో అయినా సరే సారీ నాకు టైం లేదు, నా డేట్స్ లేవని చెప్పేస్తుంది అన్నమాట. అటువంటి అప్పుడు దిగుమతి అయినటువంటి హీరోయినే సరోజ గారు, బి సరోజ గారు. అప్పుడు వరుసగా బి సరోజ, ఎంజి రామచంద్రన్, బి సరోజ, ఎంజి రామచంద్రన్ ఉండేవారు. అలాగే వాళ్ళ మీద ఒక వినికిడి ఏర్పడింది. బి సరోజ గారితో ఎంజి రామచంద్రన్ గారు చాలా క్లోజ్గా ఉంటారట అని చెప్పేసి. అంటే లైక్ చిన్నపాటి అఫైర్ లాగా, అంటే క్లోజ్గా ఉంటారట. మనం అఫైర్ అని కాదు, క్లోజ్గా ఉంటారంట అని చెప్పేసరికి అంతలో ఈవిడ ఏం చెప్పిందంటే, మీకు క్లోజ్గా ఉంటే మీకు ఏమైనా ఇబ్బందా అని ప్రశ్నించింది. మాకేం ఇబ్బంది ఉంటుంది, మీరు క్లోజ్గా ఉంటే మీరు క్లోజ్గా ఉన్నారా లేరా మాకు అది కావాలి అంటే దానికి సమాధానం చెప్తాను అని. అంతలోకి ఆవిడకి ప్రెగ్నెంట్ అయింది. ప్రెగ్నెంట్ అయిన తర్వాత ఇది అదే అని లెక్కేసుకున్నారు. అంటే ఇప్పుడు ఆవిడకి ఆల్రెడీ మొగుడు ఉన్నాడు కదా అక్కడ. ఎవరో అరసు పెద్ద క్యాపిటలిస్ట్ మాట. ఆయన భర్త ఉన్నాడు, ఆవిడ భర్త ఉన్నాడు. ఉన్నా సరే ఇదేదో బి సరోజతో లింక్ పెట్టారన్నమాట, ఎంజీఆర్తో లింక్ పెట్టారు. అప్పుడు బిడ్డ పుడితే ఆవిడ ఎంత పొగరబోతుంటే బి సరోజ కొడుకు పేరు ఎంజి రామచంద్రన్ అని పెట్టింది. ఇప్పుడు ఎంజి అనేది ఇంటి పేరుతో పాటు వచ్చే పేరు కదా. అవునండి. మరి అలా ఇంటి పేరుతో పాటు ఎట్లా పెట్టేస్తారు? అంటే ఎంజి రామచంద్రన్ ఎంజి పెట్టి మొత్తం ఎంజి రామచంద్రన్ అనే పేరే పెట్టింది. అంటే ఆ హీరో పేరు శాశ్వతంగా ఉండిపోయేలా పెట్టింది. అది ఎంజి అనేది ఇంటి పేరు ఏదో నాకు తెలియదు కానీ బట్ కేవలం ఈ పేరు ఎంజి రామచంద్రన్ గారిదే చెప్పింది మాట. అది ప్రధానమైన విషయం. ఇప్పుడు మీరేమంటారు? వాళ్ళ ఇంట్లో లేవన్నారు ముందని చెప్పండి. మీరేమంటారు? అదే వాళ్ళ ఇంట్లో లేవన్నారు, వాళ్ళ ఇంట్లో ఏమంటారు? వాళ్ళు ఒకటే కండిషన్ పెట్టుకుంటారు మా సినిమా వాళ్ళందరూ. నాకు పెళ్ళి కాకముందు ఎన్నో అఫైర్లు ఉంటాయి అబ్బాయి, నీకు ఇవన్నీ తెలుసు. మళ్ళీ మనం పెళ్ళి అయిన తర్వాత ఇంకోసారి తిరగదోడి నీకు ఆ అఫైర్ ఉంది, నాకు ఈ అఫైర్ ఉంది అనుకోవడం చాలా పొరపాటు.
మనం ఏంటంటే ఒకళ్ళు ఇష్టపడి పెళ్లి చేసుకున్నాం కనుక నేను నీతో ఎలాగుంటున్నానో నువ్వు నాతో ఎలాగుంటున్నావో అదే మనకు కావాలి. తర్వాత నేను ఏదైనా ఓ డెసిషన్ తీసుకుంటే నువ్వు వడ్డీ చెప్పొద్దు, అడ్డు చెప్తే నువ్వు నాకు అవసరం లేదు. అలాంటి కండిషన్స్ పెట్టుకోకపోతే వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకోగలరమ్మా? అదే మన కృష్ణకుమార్ కానీ బి సరోజ కానీ ఎట్లా ఆ కండిషన్స్ పెట్టలేకే సావిత్రి గారి జీవితం నాశనం అయిపోయింది. చూసుకో, ఆ కండిషన్స్ పెట్టలేకే ఆ మూడంటే పంచ ప్రాణాలుగా ప్రేమించింది పిచ్చెక్కిపోయింది, మద్యానికి బానిస అయిపోయింది. ఆ ముగ్గురిని ఎంత ప్రేమించిందో అది ఇంకోసారి చెప్తాను, ఇప్పుడు టైం కాదు, అది మాట. ఇప్పుడు ఈ ఎంజి రామచంద్రన్ గారితో ఉన్నటువంటి బి సరోజ తన బిడ్డకు ఎంజి రామచంద్రన్ పేరే పెట్టింది. మరి ఎంజి అని పెట్టిందా రామచంద్రన్ అని పెట్టిందా నాకు వివరాలు తెలియదు. ఎందుకంటే మళ్ళీ వాళ్ళు చెప్తారు రామారావు గారు చెప్పిన దాంట్లో ఎంజీ ఉంది, దీంట్లో ఎంజీ లేదని. కానీ ఆవిడ పెట్టిన పేరు మాత్రం రామచంద్రన్ పేరు, ఆ సూపర్ హీరో పేరే పెట్టింది. ఇది సరోజ గారు వాళ్ళ హస్బెండ్ ఏం చేస్తూ ఉండేవారు? ఇండస్ట్రీకి చెందిన వ్యక్తేనా? వాళ్ళు పెద్ద దేవరాజ్ అరసు అంటే పెద్ద పొలిటీషియన్ అన్నమాట. అరసు కుటుంబం అది ఇప్పటికి కూడా పెద్ద ఎలాగుంటుంది, ఉన్న వాళ్ళలో ఆవిడకి 70 ఏళ్ళు పై ఉంది కదా, ఎంత పుష్టిగా ఉంటుంది తెలిసినా ఎక్కడ చెక్కు చెదరలేదు. ఆవిడ చాలా బాగా డబ్బున్న వ్యక్తి. ఇంకోటి చెప్తా, అది ఆ డబ్బును సావిత్రి గారు కూడా చివరి రోజుల్లో అది ఉన్నటువంటి ఒక వజ్రాల నెక్లెస్ ఆవిడ చేతిలో పెట్టి భద్రంగా ఉంచమని చెప్పింది. తర్వాత కోమాలోకి వెళ్ళిపోయిందని ఒక వదంతి ఉంది, అది తర్వాత చెప్పుకుందాం. ఇవన్నీ మనం పాత విషయాలు చెప్పినప్పుడు చెప్పుకుందాం. అది అయితే ఇప్పుడు ఎంజి రామచంద్రన్ గారు అండ్ బి సరోజ గారు అప్పట్లో అయితే చాలా మంచిగా క్లోజ్గా ఉండేవారు, చాలా అండర్స్టాండింగ్. తర్వాత ఎంజి రామచంద్రతో చాలా క్లోజ్గా ఉన్న వాళ్ళలో బి సరోజ ఒకరు, లత ఒకరు, వాళ్ళిద్దరి మధ్య మంచి అండర్స్టాండింగ్ ఉంది. అలాగే జయలలిత ఒకరు, అలాగే శ్రీలక్ష్మి లేదు. ఆ శ్రీలక్ష్మి కూడా ఎంజి రామచంద్రతో ఒక అండర్స్టాండింగ్తో కొంతకాలం ఉండేది అన్నమాట. ఆయన కంట్రోల్లో ఉండేది. ఓకే. ఇలాగ ఇంకా హీరోయిన్లు ఎవరున్నారు? లత, తర్వాత అంతే లత జయలలిత ఇట్లాంటి వాళ్ళే. అంటే ఆయనతో కొన్నాళ్ళు పాటు అలాగా కంటిన్యూస్గా హీరోయిన్గా యాక్ట్ చేయాలి, అది అండర్స్టాండింగ్. థ్యాంక్ యూ సో మచ్ అండి, పాత విశేషం. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. నేను నీతో ఎలాగుంటున్నానో నువ్వు నాతో ఎలాగుంటున్నావో అదే మనకు కావాలి. తర్వాత నేను ఏదైనా ఓ డెసిషన్ తీసుకుంటే నువ్వు వడ్డీ చెప్పొద్దు, అడ్డు చెప్తే నువ్వు నాకు అవసరం లేదు. అలాంటి కండిషన్స్ పెట్టుకోకపోతే వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకోగలరమ్మా? అదే మన కృష్ణకుమార్ కానీ బి సరోజ కానీ ఎట్లా ఆ కండిషన్స్ పెట్టలేకే సావిత్రి గారి జీవితం నాశనం అయిపోయింది. చూసుకో.